హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి ఈ మసాలా మజ్జిగ ఎవరైనా బయట నుంచి ఎండల్లో తిరిగి ఎవరైనా మన ఇంటికి రాగానే ఇలాంటి మజ్జిగ ఒక గ్లాస్ ఇచ్చినట్లయితే చాలా ఖుషి అయిపోతారు. అంతే, అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మసాలా మజ్జిగ కోసం జ్యూసర్ జార్లో ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క చిన్నది, అలాగే శుభ్రం చేసుకున్న కొత్తిమీర, కొన్ని కరివేపాకు ఆకులు, అలాగే కొన్ని పుదీనా ఆకులు వేసి ఒక కప్పు పెరుగు యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి దీన్ని బ్లెండ్ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసి ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం మెత్త పేస్ట్ లాగా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ ఎంత పలచగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అలాగే ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మరొకసారి కలిపి, కావాలంటే మీరు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే స్టెయినర్లో వడగట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టెయినర్తో వడగట్టి సర్వ్ చేస్తాను. చూసారు కదా, ఎంతో టేస్టీ హెల్దీ మసాలా మజ్జిగ రెడీ అయిపోయాయి. నేను దీన్ని స్టెయినర్తో స్టెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పైన వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని పైన ఇలా గార్నిష్ చేసుకోండి. అలాగే పుదీనా ఆకులు వేసి గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. సమ్మర్లో ఎవరైనా మన ఇంటికి రాగానే ఇలా మసాలా మజ్జిగ కనుక వాళ్ళకి సర్వ్ చేసినట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వడదెబ్బ నుంచి కూడా మనల్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇలా మీరు కూడా ప్రతిరోజు చేసుకుని తాగండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.